నమస్కారం అండి. ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో తెలియని మానసికమైన భయాందోళనకు గురవుతున్నారు. వారిలో ఏదో తెలియని ఒక కంగారు ఏర్పడుతుంది. కోపం ఎలా వస్తుందో తెలియదు కానీ అనుకోకుండా బయటకు వ్యక్తపరుస్తూ పక్కన వాళ్ళని బాధపట్టిస్తున్నారు. తర్వాత అనవసరంగా కోపడ్డానే అని వీరు కూడా బాధపడడం జరుగుతుంది. అలాగే అనేక రకాల మానసికమైన ఆలోచనలతో ప్రతి క్షణం కూడా బాధపడుతున్నారు. తద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. దానికి గల కారణం ఏంటి? అలాగే మరికొందరు శారీరకమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటున్నాయంటే వీరికి పుట్టుకతోనే చెవులు సరిగ్గా వినిపించకపోవడం, మాట సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఏదో తెలియని కంగారు ఏర్పడడం, అలాగే శరీరం బాగా బలహీనంగా ఉండడం, రకరకాల అనారోగ్య సమస్యలు రావడం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇన్ని రకాల మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలు వీరికి ఎలా వచ్చాయంటే దీనికి గల మూల కారణం జన్యుపరమైన లోపం వీరిలో ఉండడం వల్లే. అయితే ఈ యొక్క జన్యుపరమైన లోపం వీరికి ఎలా వచ్చిందంటే వీరి యొక్క తల్లిదండ్రుల నుండి లేదా తాతల ముత్తాతల నుండి రావడం జరిగింది. వారి యొక్క ప్రభావం వీరిపైన ఈరోజు ప్రభావం చూపిస్తుంది. 2013లో అమెరికాలో అట్లాంటికా మిజూరీ అనే ఒక విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగం చేయడం జరిగింది. ఆ యొక్క ప్రయోగం ఏంటంటే కొన్ని వెలకలను తీసుకొని వాటికి సుగంధాలను వెదజల్లే కొన్ని పువ్వుల్ని వాటి పక్కన పెట్టారు. పెట్టి ఆ యొక్క సుగంధ స్మెల్ని ఈ యొక్క ఎలుకలు పీడ్చే విధంగా వాటిపైన ప్రభావం చూపించారు. చూపించగానే ఈ యొక్క సుగంధ స్మెల్ని ఈ యొక్క ఎలుకలు పీలుస్తున్నప్పుడు ఈ యొక్క వెలకలకి కరెంట్ షాక్ని ఇవ్వడం జరిగింది. అలాగా కొన్ని రోజులు ఈ యొక్క ప్రయోగాన్ని వాటిపైన వారు చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత వీరు ఏం చేశారంటే వీటికి ఎటువంటి కరెంట్ షాక్ ఇవ్వడం మానేసి ఈ యొక్క పువ్వుల యొక్క సుగంధం ఆ యొక్క వెలకలకు వెళ్ళే విధంగా చేశారు. చేయగానే ఈ యొక్క వెలకలు ఆ యొక్క సుగంధాన్ని పీల్చగానే వాటికి ఏదో కరెంట్ షాక్ తగిలితున్నట్టుగా అవి భయపడిపోవడం, ఆందోళనకు గురవడం, ఒక రకంగా వాటి శరీరంలో కొన్ని మార్పులు రావడం వారు గమనించారు. అయితే ఇవే మార్పులు ఈ యొక్క ఎలకలకి పుట్టిన సంతానానికి కూడా రావడం జరిగింది. అవి కూడా ఏవైనా పువ్వుల యొక్క సుగంధాన్ని పీల్చగానే వాటిలో కరెంటు యొక్క ప్రభావం వచ్చినట్లుగా భయపడిపోవడం, ఆందోళనకు గురవడం, శరీరంలో రకరకాల చర్యలు క్రియేట్ అయ్యాయి. అయితే వాటిపైన ఎటువంటి ప్రయోగం చేయలేదు. కానీ వాటి యొక్క తల్లిదండ్రులకి ఆ యొక్క ప్రభావం పడింది కదా. ఆ యొక్క ప్రభావం యొక్క విషయం వీటి యొక్క తల్లిదండ్రుల యొక్క DNA ద్వారా ఈ యొక్క పిల్లలకి సంక్రమించడం వల్ల అవి కూడా ఆ యొక్క సమస్యను ఎదుర్కోవడం జరిగింది. ఆ విధంగా 3 తరాల పాటు ఆ యొక్క ఎలుకలు ఆ యొక్క సమస్యను ఎదుర్కొన్నాయి. అవి చాలా బాధకు గురవడం జరిగాయి. అదేవిధంగా మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క ముత్తాతలు వారు చేసిన రకరకాల క్రియల వల్ల మానసికమైన ఆందోళన వారు పొందడం వల్ల అవి కూడా మనకి వారి యొక్క DNA ద్వారా సంక్రమించడం జరిగాయి. తద్వారా మనం ఇన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. మరి ఏ విధంగా వీటి నుండి బయటపడాలి? వీటికి మార్గం లేదా అంటే ఖచ్చితంగా మార్గం ఉంది. అదేంటంటే మనం ప్రతిరోజు కూడా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క DNAలో ఈ యొక్క చేంజెస్ని తీసుకురావచ్చు. మన యొక్క DNAలో మన యొక్క తాతలకు సంబంధించింది, ముత్తాతలకు సంబంధించింది, మన యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా చెరిపివేయవచ్చు. మనం ప్రతిరోజు సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ యొక్క సాధనలో కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్, కొన్ని ముద్రల్ని, కొన్ని ఆసనాలని మీతో వేయించి సాధన ప్రాక్టీస్ చేస్తాం. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉండే అనేక రకాల జ్ఞాపకాలు, ఇటువంటి జ్ఞాపకాలన్నీ కూడా పూర్తిగా చెదిరిపోయి పూర్తిగా మనం నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది. తద్వారా మనం మన యొక్క పూర్వీకులు తల్లిదండ్రులు పడిన ఆ యొక్క బాధ నుండి పూర్తిగా ముక్తులవి ఆనందంగా ఆహ్లాదంగా జీవించడం జరుగుతుంది. అలా కాకపోతే మనం ఎటువంటి బాధను అనుభవించామో అటువంటి బాధని మన యొక్క పిల్లలు కూడా అనుభవించడం జరుగుతుంది. ఇప్పుడున్న కాలంలో ప్రతి తల్లిదండ్రులు కూడా అధికంగా డబ్బును సంపాదించి పిల్లలు ఆనందంగా జీవించాలని ఇస్తున్నారు. కానీ వాటితో పాటు జబ్బును కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరు సంపాదించిన డబ్బంతా కూడా ఆ యొక్క పిల్లలు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు ఉపయోగించుకుంటున్నారు.
కానీ ఆ యొక్క డబ్బుతో ఆనందంగా జీవించలేకపోతారు. దానికి గల కారణం వీరు కూడా ఆ యొక్క మానసికమైన ఆందోళనలో ఉండడం వల్ల. కాబట్టి మీ పిల్లలు మీరు పడుతున్న మానసికమైన ఆందోళన నుండి బయటపడాలంటే, ఆ యొక్క ప్రాబ్లమ్స్ మీ యొక్క పిల్లలకి రాకుండా ఉండాలంటే ముందు మీరు ఆ యొక్క ప్రాబ్లం నుండి బయటపడాలి. లేకపోతే ఖచ్చితంగా మీ తర్వాతి తరాల వారు మీరు పడుతున్న బాధని ఖచ్చితంగా అనుభవించాలి. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారు ఆనందంగా ఆహ్లాదంగా జీవించేందుకు మూల కారణమవుతుంది. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు నుంచే మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయండి. సాధనలో ఉండే రకరకాల టెక్నిక్స్ని తెలుసుకోండి. వాటి ద్వారా మీ యొక్క డిఎన్ఏలో చేంజెస్ని తీసుకొచ్చుకోండి. తద్వారా మీరు ఆనందంగా జీవిస్తారు. తద్వారా మీ పిల్లలకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ నుండి సంక్రమించకుండా వారు కూడా ఆనందంగా ఆహ్లాదంగా జీవించడం జరుగుతుంది. నిర్ణయం మీ చేతిలో ఉంది. నేను క్రియాయోగ సాధన ఇచ్చిన ప్రతి ఒక్క సాధకుడు కూడా వారికి ఉండే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు. ఇప్పుడు వారు ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నారు. అదే విధమైన ప్రభావాన్ని మీరు కూడా పొందవచ్చు. ఓకేనండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఏమైనా సాధనల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.